అంటే ఇప్పుడు అంత ఆలోచించి ఒక చంద్రబాబు నాయుడు గారిని ట్రాప్లో పడేసే అంత శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా సార్? పవన్ కళ్యాణ్ బీజేపీ వేసిన ట్రాప్ వీళ్ళు కోతాట్లు ఆడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్రాప్లోనే ఉన్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లోనే ఉన్నారు. అంటే అంత తెలియకుండా ఉన్నారా సార్? నమ్మొచ్చా సార్ మీరు చెప్పేది ఇప్పుడు ఇది? సరే నీకు నమ్మిస్తా. రాష్ట్రంకి ఏటి చేయలేదని ధర్మపోరాట దీక్షలు చేసింది నేనా నువ్వా చంద్రబాబు గారు? మర్చిపోయావా? 13 జిల్లాల్లో 13 సభలు పెట్టి ధర్మపోరాట దీక్షలు చేసింది చంద్రబాబు గారు. బీజేపీ ఏటి చేయట్లేదని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన గడ్డి ఆయనకి పెట్టారు. మహా అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరూపించారు. ఈ చంద్రబాబు గారి మీద రాష్ట్రం మీద ఎంత కన్సర్న్ ఉన్న ఆయనకి పోలవరం విషయం కానీ లేకపోతే ఇవాళ జరుగుతున్న అమరావతి విషయంలో కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ధర్మపోరాట దీక్షల తిరుగుగా రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో సైతం పూర్తి అవగాహన నుండి ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలకి ఇవాళ ఆయన ట్రాప్లో పడిపోతే స్టీల్ ప్లాంట్కి ఆయన మాట్లాడుతున్న మాటలు కాంట్రడిక్షన్ అయినా కదా. నిజంగా ఆర్థిక శాస్త్రంలో అనుభవం ఉన్న ఆ వ్యక్తి 15,000 కోట్లు రుణ సహాయం అందించిన బీజేపీని మేము ఇవాళ భజనే చేయాలి మేము ట్రాప్లో ఉన్నాం కాబట్టి అని చెప్పి అప్పుకి పూచికత్తి ఇచ్చిన వాళ్ళు కూడా రాష్ట్రానికి ఏదో గ్రాంట్ ఇచ్చినట్టుగా బిల్డప్లు ఇచ్చి మాడుతుంటే ట్రాప్లో పడ్డారా లేదా? ఇక్కడ మీరు ఇవన్నీ గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలక్ట్ అయింది ఏంటి? రాష్ట్ర సమస్యలు 18 నెలలు బట్టి ప్రజల్లోనే ఉన్నాడు. కానీ లేరని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీకు సమస్య ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఉద్యమం పార్టీ పరంగా జరుగుతుందా లేదా? ఉదాహరణకు ట్రూప్ ఛార్జీలు పెంచారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా? ప్రజల్లో అలర్ట్. తిరిగి పెనాల్టీలు వేయించి గవర్నమెంట్కి 13 పైసలు రేటు తగ్గించే కార్యక్రమానికి తెరలేపాడు. సక్సెస్ జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించుకోండి. రైతు సమస్యలు చచ్చినట్టు పెన్ను కాగితం రాసి ఉత్తరం రాసుకోవాల్సి వస్తుంది. టొబాకో రైతులది కానీ లేదా మామిడికాయ రైతులది కానీ లేదంటే మిర్చి యార్డ్ రైతులు కానీ అరటిపళ్ళు రైతులు కానీ ఏదైనా కానీ పెన్ను కాగితం చేసినా ట్రాప్లో ఉన్న వాళ్ళని కనీసం కనికరించని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ట్రాప్లో ఉన్నట్టు కదా. ఇది గమనించు. ఇక్కడ మీరు ప్రజల్ని మేము మసిపూసి మారేడికాయ చేస్తాం మభ్య పెడతాం అంటే మోతా తుఫాన్ వచ్చి మళ్ళీ ఇంకో దీప్తి ఇదేంటి అమ్మా ఈ తుఫాన్ పేరు ద్విత్వా తుఫాన్ రెడీ అయిపోయి రేపు ఎల్లుండో వర్షం అన్నట్టుగా ఉంది పరిస్థితి. దాన్ని అంటున్నాను కొనుక్కునక్క మీద తాటిపండు ఒకసారి పడితేనే గ్రేట్ అంటే 10 సార్లు పడింది మన మీద కాదాగు. ప్రాథమిక అంచనాలు పంపించిన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బొందం వచ్చి కూడా 10 పైసలు ఈ రోజుకి ఇవ్వకుండా మళ్ళీ లోకేష్ తగుదనమ్మా అని ట్రాప్లో ఉన్న మూడో కిష్టుడు వెళ్ళి అక్కడ మళ్ళీ అమిత్ షా గారికి సార్ మా బాధ ఏంటారా ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటి దాని అర్థం? ఒకటో కిష్టుడు చంద్రబాబు, రెండో కిష్టుడు పవన్ కళ్యాణ్, మూడో కిష్టుడు లోకేష్. రెండో కిష్టుడు పవన్ కళ్యాణ్ డాక్టర్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక విషయం చెప్పాలి. రాష్ట్రానికి ఏ సమస్య వస్తున్నాయి ఎక్స్క్యూజ్ మీ నేను ఉన్నానని ఎక్కడైనా నాగార్జున సినిమా చూపించాడు కదా మనకి ఎలక్షన్ ముందు. ఇప్పుడు డాక్టర్ గారు ఎందుకు కదలలేకపోతున్నారు? మాట్లాడుతున్నారు కదా ఎవరితో మొన్న మాట్లాడారు. ఎవరితో మళ్ళీ అడుగుతుంది ప్రశ్న, ఎవరితో అన్నది ప్రశ్న. డాక్టర్ గారిలో నువ్వు నీకు డాక్టరేట్ ఏమంటే చెప్తాను వద్దన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఔన్నత్యం ప్రజలకు తెలియాలి. రాష్ట్ర సమస్యలు రైతులు చచ్చిపోతున్నారు, ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ రైతు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కదా సార్. నిన్న వెళ్ళారు కదా, నిన్న మాట్లాడలేదా? వింటావా మనం ఏమన్నా లేకపోతే ఓన్లీ ఆ తెప్పేల ఛానల్ లాగా బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ పట్టుకుని వస్తావా? రైతు నిజంగా సమస్య చెప్తుంటే ఎస్ఎస్మి నేను చెప్పిందే వినండి. జగన్మోహన్ రెడ్డి ఇంత పూర్ణకొమ్మం పెట్టి చెల్లిపాడు, ఇంత కప్పులు అన్ని దొంగలెక్కలు రాసి వెళ్ళాడట. 18 నెలలు మీరు ఉన్నారు, పయ్యోలు కేశవసారు ఉన్నారు, బడ్జెట్ పెట్టారు. పలానా రెవెన్యూ ఇదేట్రా 10 రూపాయలు ఎత్తే 12 రూపాయలు రాశారు, 12 రూపాయలు ఎత్తే 6 రూపాయలు రాశారు. ఇది మాకు చెప్తారా? కాగోడు రిపోర్ట్ ఉంటుంది, దాన్ని బయటకు పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తారా? బడ్జెట్లో ఈ యాక్యురేట్ ఫిగర్స్ మావి వాళ్ళు ఎలాగో చెప్తారు. మీరు వెళ్ళి ట్రాప్ చెప్పనా? వాళ్ళకి కథ కర్త కర్మ క్రియ ఈ కథకలు నడిపిస్తుంది తప్పేల ఛానల్. ఉదాహరణకి రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డిని అలో లక్ష్మణ అని బాధపడే వ్యక్తి కదా. ఆయన ఇలా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్లో నిలబడి ఏంటండి రాష్ట్రం ఇంత తప్పులు చేసింది మీరు ఏంటి చెప్పరంటే లిగరన్ అని చెప్పి నిర్మలా సీతారామన్ అమ్మ చెప్పింది 4,54,454 కోట్లని. అది నమ్మారా? వాళ్ళు నమ్మకపోగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరమ్మతో మళ్ళీ ఈనాడు తిక్మాల్ పేపర్ ఆంధ్రజ్యోతి 2 చదివించి 10 లక్షల కోట్ల అప్పు 10 లక్షల కోట్ల అప్పు. మరి ట్రాప్లో పడినట్టే కదా. మళ్ళీ మనం మాట చెప్తాం. సో ట్రాప్లో పడిపోయి మన కూడా లాగుతుంటారు బురదలకు రెండు అని వెళ్ళిపోను వాళ్ళతో పాటు. తెల్లారా పేపర్ చదివా న్యూస్ చూసి వచ్చావా ఇంకా అంతే. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి లోకేష్ గారికి ముగ్గురికి అలా అలీగండి ఉండి పెడితే పక్కన అటు చూడ సినిమాలో అంటూ ఉంటాడు చూడు, వీళ్ళు చేసి ప్రతి పనికి అది చేస్తే బెటర్, కనీసం అలర్ట్ అవుతారు. అట్లీస్ట్ నాకైతే డాక్టర్ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు, చిన్నపిల్లడి లోకేష్ మీద అసలు నమ్మకం లేదు. చంద్రబాబు గారికి ఏంటి ఇలా అంటే నాలుగు బయట పెడతాను లేదని ఇంటికి వెళ్ళి కాసేపు ఆలోచించుకుంటారు. అంటే వాళ్ళిద్దరు ఆలోచన కూడా చేయరంటారు. డాక్టర్ గారికి తెలియటట్లేదు, నువ్వు డోంట్ ఇన్వాల్వ్ అనవసరంగా.
ఏంటి సార్ మీరు మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. ఒకటి వాస్తవమ్మా. డిప్యూటీ నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న వెళ్ళారు కదా కొబ్బరి తోటలకి, అవును సార్. ఏంటి చెప్పిండు ఆయన, నేను ఆర్థిక మంత్రిని కాదు, మరి ఎందుకు వెళ్ళినట్టు, నేను వ్యవసాయ శాఖ మంత్రి, నేను ఎందుకు వెళ్ళినట్టు, ఒక పక్క ముఖ్యమంత్రిని కాదంటే మరి దేనికి వెళ్ళినట్టు నువ్వు, దీనికన్నా ముందు ఓ దగ్గరికి వెళ్ళాడు కాకులొప్పాడ, 100 రోజులు టైం ఇవ్వండి, ఈసారి 45 రోజులు టైం ఇవ్వండి, సీట్లు పాట, అందుకే డాక్టరేట్ ఇచ్చారు మొన్న అక్కడే. వాళ్ళకు కూడా ఆవ్యాసమే. 2019 నుంచి అనుకుంటా, జగన్మోహన్ ప్రభుత్వం నుంచే అనుకుంటాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు. డాక్టర్ గారు ఇది 40,000 ప్రాబ్లం అండి అని రైతు నిలబడి చెప్పాడు. జాగ్రత్త విన్ను. నిన్న చంద్రబాబు గారు రైతులది కూడా మాడదామా, అసలు వాళ్ళ సమస్యలు ఏంటంటే 22 ఎట్టేశారట మొత్తం భూములన్నీ. బీజేపీ ట్రాప్ చెప్తున్నాను కదా నీకు, జాగ్రత్త వివరిస్తున్నాను. బీజేపీ ట్రాప్ ఏంటి, హిందుత్వం ఫస్ట్ అది ఫస్ట్ వాళ్ళే నువ్వు నేను హిందువులం కాదు, నువ్వు బొట్టెట్టుకున్నా రోజు గుడికి వెళ్ళి వచ్చినా నువ్వు బంగారు తెల్ల నిన్ను నమ్మరాలు, వాళ్ళు చెప్పిన హిందువుల కిందే ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళు చెప్పిన హిందుత్వం ఒకలా ఉంటుంది, నిజమైన హిందుత్వం ఒకలా ఉంటుంది. పుట్టినకాడి నుంచి ఉన్న హిందుత్వం కదా మంది, వీళ్ళంతా అడాప్టెడ్ హిందుత్వం. పవన్ కళ్యాణ్ లాగా డాక్టర్ పవన్ కళ్యాణ్ ఏడ్ చేస్తాడు, మెట్ల కింద నుంచి పైకి కడగడం, నువ్వు ఆడతావు కదా పై నుంచి కింద కడుగుతావు. కానీ మనోడు సనాతన ధర్మం కొత్త సిద్ధాంతాలు కింద నుంచి పైకి వెళ్ళాలి. సో ఇక్కడ నీకు చెప్తున్నాను, రైతుల విషయంలో 22 ఎట్టేశారట. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక రైతుల కోసం బీజేపీ వాళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టి మనకు ఒకటి ఇచ్చారు. ఏది చెప్తాను దాని గురించి కూడా. పైపచ్చు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇంపోర్ట్ చేసుకుని రోవర్లు తీసుకొచ్చి మెట్రిక్యులస్ క్యాలిక్యులేషన్ శాటిలైట్తో అనుసంధానించి ప్రతిదీ ఒకడో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన ఓ తెలుగు తక్కువ ఆడేకి ఏంటంటే రంగుకి రాళ్ళు వేసి ఆ రాళ్ళకి రంగులు వేశారు జనరల్. అవును సార్. రెండోది జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు. దీనివల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి తోసేశారని చెప్పారు. అంటే అదంతా కూడా ఆక్రమించుకుంటున్నారు జగన్ అని వీళ్ళు చెప్పింది. ఎలక్షన్కి అయిపోయింది, గెలిచేశారు, 11 సీట్లు ఇచ్చారు. వీళ్ళు నువ్వు చెప్పిన 164 స్ట్రైక్ రేటు, డాక్టర్ గారికి కూడా 21 సీట్లు వచ్చే సంతోషం, ట్రీట్మెంట్ మనకిమ్మని. ఇంత నేపథ్యం ఉన్న మనుషులు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం చేయమంది అన్ని రాష్ట్రాలకి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కి 200 కోట్లు ఇచ్చేస్తే చెప్పిందంతా ఎవరు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆఖరికి మా డాక్టర్ పురంధేశ్వర్ గారు కూడా చెప్పేశారు. చెప్పేశారు డాక్టర్ గారు. అయితే వీళ్ళందరూ చెప్పేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి మోసేసాడు, ఎత్తేసాడు. ఇదే దాన్ని ఎక్స్టెన్షన్ అన్నమాట. నేను 22A మొత్తం దోచేశాడు మీవని. అక్కడ నిలబడి రైతు ఎవడనే అదేంటంటే నాకు 22A ఎట్టారు సార్, నాది ఎట్టారు సార్, మీరు రాగానే 18 నెలల్లో 22A జీవోలరు ఇష్టం వచ్చినట్టు జీవోల ప్రకారం 22Aలో పెట్టిన గత ప్రభుత్వాన్ని మేము నిరోధిస్తూ ఇవాళ నుంచి 22Aని సవరిస్తూ ఇవాళ మళ్ళీ VROల్ని, ఎందుకంటే విలేజ్కి ఒక సర్వేర్లను రిక్రూట్ చేశారు 15 మంది చొప్పున. ఈ సర్వేర్లతో కొత్త సర్వే చేసి మేము ఈ 22Aకి నిబంధనలు ఈ విధంగా ఉంటాయని కొత్త ఇచ్చారా 18 నెలలు బట్టి. కానీ అలవాటు ట్రాప్లో పడ్డాం కదా, టటటటక అక్కడ ఉన్న రైతులందరికీ చెప్పేశారు ఇదే సమస్య. ఇది గమనించి ఫస్ట్ నేను అందుకే ట్రాప్ చెప్తున్నా. ఇక్కడ నిన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుసంధానిస్తూ ఏ అంశాలు మనం చర్చించారన్నది ఇంకా మనం అక్కడికి వెళ్ళే, ఇక్కడే ఉన్నాం మనం. సో ఇక్కడ ఈ ట్రాప్లో పడిన చంద్రబాబు గారు కానీ, డాక్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అయితే నన్ను ఎక్కడైనా టీంలోకి తీసుకోండి సార్, ఇటు అడగలను అటు అడగలను, నేను అవతల బీజేపీకి ఇచ్చిన టాస్క్ చేస్తాడు, యువత తెలుగుదేశం ఇచ్చిన టాస్క్ చేస్తాడు. అంచేత నేను చిన్నపిల్లలకి అర్థం అవ్వాలి కదా. డాక్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క చాతుర్యం, నేను ఆ పదాన్ని ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఇది మన చిన్నపిల్లల ఆటలో 2 పక్కల ఆడగలరు సామర్థ్యం అది. ఎందుకంటే గతంలో అన్ని పార్టీలతో, కమ్యూనిస్ట్ పార్టీలతో ఆడుకున్నారు, బీఎస్పీ పార్టీలతో ఆడుకున్నారు, అందరితో ఆయన సామర్థ్యంలో ఇవాళ నాకు తెలిసి ఎవడన్నా చూడు IPL లీగులు ఆడి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసే టైంకి ఇండియన్ క్రికెట్కి ఆడి సామర్థ్యం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం తెచ్చుకోవడానికి ఏదో తాపత్రయపడి ఆయన వచ్చాడు. చంద్రబాబు గారు రామారావు గారి దగ్గర పార్టీ తీసుకుని నిలబెట్టుకుని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి సామర్థ్యం సంపాదించుకుని. కానీ ఎటు కానీ పవన్ కళ్యాణ్ మా కేఏపాల్ అన్న ఇద్దరు ఉన్నారు. డాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పటికి కూడా నాకు తోడు నీడ పథకం ఎవరైనా ఇస్తారనే తిరుగుతుంటాడు ఆయన. తోడు నీడ పథకం అంతే కదా, మొన్నటిదాకా తోడు లేకపోతే దిక్కు లేదు. ఇవాళ తోడు నీడ తెలుగుదేశం ఆచ్చేదనే కానీ అమ్మయ్యా ఇంకో 15 ఏళ్ళ పాటు ఈ శాఖ తీరుతాను బాబు, ఇల్లు కట్టుకున్నాం అనుకోలేదు, కారు కొంటావు, 15 ఏళ్ళ పాటు ల్యాండ్ మనం రోడ్ ట్యాక్స్ కట్టే కదా మన దగ్గర ఉంటుంది. అలాగే ఆయన ఎమ్మెల్యే అయిపోగా నేను రోడ్ ట్యాక్స్ కట్టేసాను, 15 ఏళ్ళు నా కారు నాకడే ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. చేత ఇది జాగ్రత్తగా గమనిస్తే ఎంతమంది ఇన్ని చక్కగా ట్రాపులు పడినప్పుడు ఇన్నాళ్ళు నేను వెళ్తే రాజకీయం చేయక్కర్లేదు, నా పని నేను చేసుకుంటే పని అవుతుంది అనుకుందారా, ఆశ్చర్యాలు రాజకీయ క్షేత్రం చూపించి 11కే పరిమితం చేశారని జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటుంటే ఎర్రే మీకు ఎలాగుందా అంటే మీతో రాజకీయాలు చేయాలా అని మొదలెట్టాడు. ఏవి ఈరోజు దాకా చేసిన పనుల యొక్క ప్రాశస్త్యం వ్యవసాయదారులకి వాళ్ళ గడ్డి వాళ్ళకి పెట్టింది. సాధారణంగా చూడు పంట వరి కోతలు అయిన తర్వాత గడ్డి తీసుకెళ్ళి పశువులకు పెడతారు, కానీ తిరిగి వ్యవసాయదారులకు పెట్టే కార్యక్రమం, వీళ్ళు గడ్డి తినే కార్యక్రమం, ప్రజలకి ఏం చేయని కార్యక్రమం తెరలేపారు. ఇది ప్రజలకి బ్రహ్మాండంగా పోర్ట్రేట్ చేసి చెప్పాడు. రెండో అంశం వచ్చేసరికల్లా
తిరుపతి చుట్టూ తిప్పుతున్నారు కదా పరకామణి సేవ. పరగం. ఎంత డొల్లతనం కాకపోతే అమ్మా, నువ్వు జాగ్రత్తగా గమనించు. పరకామణి సేవకు సంబంధించిన అవసరంలో వాడు 20 ఏళ్ళు పెట్టి పనిచేస్తున్నాడు. వాడు రామకృష్ణ గారు ఆ పెద్ద జీఆర్ దగ్గర నుంచి వచ్చిన ఆ పనికి మళ్ళీ అదో దొరికాడు కాబట్టి చెప్తున్నాడు. నేను సింగులర్ వాడుతుందా దొరికాడు కాబట్టి అదో దొరికిన తర్వాత దొంగే నాకు ఎవడైనా నాకు పనికి మళ్ళీ అదో నాకు అనవసరం. వాడు 10 ఏళ్ళు పైచీలకి పనిచేస్తుందిరా, తెలిసో తెలియకో తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పనిచేసిందట్టే కదా. అంతే కదా. అప్పుడు పట్టుకోలేపరేటు, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయట్లే. దానికోసం జగన్మోహన్ రెడ్డి కొత్త బిల్డింగ్ కట్టాడు అక్కడ పరకామణి సేవ కోసం. కొత్త బిల్డింగ్లో సీసీ కెమెరాల్లో వీడు చేసిన కోతి పని స్పాన్ ఆఫ్ నో టైం పట్టుకున్నారు. నీకు అర్థమైందా? అంచేత ఈ ట్రాక్ రికార్డుకి ఆడ ఆస్తులు జల్లకొట్టే ఆ కుటుంబ సభ్యులు సరెండరింగ్ పాలిటిక్స్ చేశారు. ఇంకా నీకు ఇక్కడ వ్యవస్థల మీద గౌరవం, వ్యవస్థల యొక్క అన్న దగ్గర వ్యవస్థ మీద గౌరవం ఉందా లేదా అన్నది రాజకీయం చేసి చూపించాడు. ఎలా అంటే గౌరవ న్యాయస్థానం, ఎవరికైనా అనుభవం, నేను లాయర్గా కూడా చెప్తున్నాను, లా చదువుకున్నోడుగా. న్యాయస్థానంలో ఫస్ట్ థింగ్ మనం వెళ్ళడం లోక్ అదాలత్కి వెళ్ళాం. ఎందుకంటే 379, 381 కేసు కట్టండి పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీడికి లోక్ అదాలత్లో సెటిల్మెంట్కి గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయితేనే కానీ లోక్ అదాలత్కి వెళ్ళదు. ఈ బేసిక్ లాజిక్ మర్చిపోయారు. ఎందుకు? ట్రాప్లో పడి ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ డాక్టరేట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ తెలివితేటలు ఉన్నాయనుకుని చంద్రబాబు గారు కూడా ఆయనకు కూడా డాక్టరేట్ తెచ్చుకునే తాపత్రంలో ఉన్నాడు. ఎందుకంటే 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు కదా, అదే చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ ప్రాసెస్లో ఏమైంది, కోర్టు ప్రొసీజర్స్ అన్ని మర్చిపోయారు. లాతో అవసరం లేదనుకుంటున్నారా? మామూలుగానే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏం అవసరం లేదు ఏమనుకుంటున్నారు? అభియోగం మోపిన తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ కల్తీ నెయ్యి మీద ఎలా వచ్చిందో, అభియోగం మోపినంటే పరకామణి సేవ విషయంలో హైకోర్టు కూడా అలాగే స్పందించింది. నిజం నిగ్గు తేల్చడం. కానీ వాస్తవం ఇంకా బయటికి రాకుండానే ఒక నెరేటివ్స్తో ప్రజల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాస్తవం ఇదని చెప్పినప్పుడు కొత్త విషయం ఏమొచ్చింది? పరకామణి కొత్త బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కట్టబడింది. పరకామణి సేవలో చేస్తున్న కోతి పనులు సీసీ కెమెరాల త్రూగా పర్ఫెక్ట్ అయిన తర్వాత సీసీ కెమెరాలో పట్టుకోబడ్డాయి. మూడోది జప్తు చేసిన ఆస్తులు, అది కూడా టీటీడీకి విరాళంగా ఇవ్వడం. ఏదో చెప్తున్నారు. ఇంకొక హైలైట్ పాయింట్ ఎక్కడ వచ్చింది తెలుసా? ఎస్ బ్యాంకుల దాంట్లో 1300 కోట్లు పెట్టారు. యాజ్ పర్ టీటీడీ లాస్ మాడదాం అవడానికి సరే డిబేట్ నేను రెడీ. 10%కి మించి ఎప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టకూడదు. ఎంత పర్సెంటేజ్ పెట్టారు? చచ్చిపడి ఉన్న ఎస్ బ్యాంకుని పునరుత్తేజం ఇచ్చారు 1300 కోట్లు ఇచ్చి. జల్లగొట్టగానే మళ్ళీ ఎస్ బ్యాంకు చెమ్మచెక్కలాడుకుంది. ఇది ప్రజలకు తెలియజెప్పాడు. ఇది రాజకీయం అంటే. నిజం నిలకడ మీద తెలియచెప్పే కార్యక్రమానికి జగన్మోహన్ తెరలేపాడు. సో పరకామణి సేవలో వీళ్ళు చేస్తున్న ఒక పనికి ఒక అన్నం పుణ్యం ఎరిగినో లేకపోతే అన్నీ తెలిసిన ఒక సిఐ స్థాయి ఆఫీసర్ చనిపోయాడు కదా, ఇది భూమరంగా వరకు అవుతుంది. మా వరలరామయ్య గారు తిరుపతి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం మీకు. ఎప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చి ఒక అధికారులను నియమించిన తర్వాత ఎవర్రా మీరు అధికారులు నియమించమని చెప్పారు అన్న దానికి ఎవరెవరు నియమించారో తర్వాత విషయం. అది లడ్డు విషయంలో ఎస్టాబ్లిష్ అయింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ ఐడియాలజీని ఎప్పుడైతే ప్రజల్లోకి పెనట్రేట్ చేద్దాం అన్న కాన్సెప్ట్ మన ట్రాప్ ప్రకారం మనం చేసిన దగ్గర మనం ఎలాగైనా సర్వైవ్ అయిపోతామని వ్యవస్థలతో వీళ్ళు ఆడుతున్న గేమ్ చూసుకో మైండ్కి. అది లడ్డు విషయంలో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే లడ్డు విషయంలో జరిగింది ఏంటి? గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు స్పందించి దీన్ని రాజకీయాలు చేయకండి, హిందూ మనోభావాలకు గాయాలు అవుతాయి అని 2 సిబిఐ ఆఫీసర్ని 2 సిట్టోల్ని వేసేసింది. ఆ సిట్టోళ్ళు ఎవరెవరు? ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చైర్మన్ స్థాయిలో వాళ్ళకి సేవలు అందిస్తున్న కృష్ణయ్య గారి తాలూకా ఏదో దేనికో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏదో చైర్మన్ కూడా చేశారట ఆయన. వాళ్ళ రిలేటివ్ ఒక సిట్ ఆఫీసర్. మా సార్ త్రిపాఠి సార్ సంగతి పల్నాడులో జగమెరిగిన సత్యం. ఆ సార్ యొక్క ఔన్నత్యంతో ఎలక్షన్ ఎలా వీళ్ళకి ట్రాప్లో పడ్డ ఈ కూటమికి ఎలా ఎస్టాబ్లిష్ అయిందో అందరికీ తెలిసిన విషయం పల్నాడులో. ఇవి ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ వీళ్ళతో నిజాలు నిగ్గు తీరుద్దాం అన్న దగ్గర అసలు విషయాలు బయటపెట్టాడు. అదేదో బోలే బాబా ఏదో చెప్పి నెయ్యి అని వీళ్ళు కథలు అల్లుతున్నారు కదా. ఇప్పుడు మనం చూడు, సాధారణంగా ఒక కంపెనీని ఎవరో టేక్ ఓవర్ చేసినప్పుడు లేకపోతే దాని పేరు మార్చడం సర్వసాధారణ ప్రక్రియ. అందులో నిగూఢమైన విషయం కాకుండా తెలిసిన విషయాన్ని వీళ్ళు ఎలా అనుగుణంగా మలుచుకుంటారంటే ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్. 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి కొత్త నెయ్యి టెండర్లని లీస్ట్ అవుట్ ఇస్తాడు. లేకపోతే మంచి క్వాలిటీ ఎన్డీడీబీ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత తిరుపతి క్వాలిటీలో చెక్ అయిన తర్వాత అది యాక్సెప్ట్ అయితేనే 2018లో ఏ కంపెనీల పేర్లతో బోలేబాబా గడి వాళ్ళ రంగంలోకి దిగాడు ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకుందే ఆనాటి తెలుగుదేశం గవర్నమెంట్. 2018 వాళ్ళదే కదా. 18-19 జరిగిన పరిణామాల్లో ఇవాళ వాడి ఫ్రాడ్ అని తెలుసో లేదా మంచి అని తెలుసో చెడ్డని తెలుసో వాడిని అయితే ఎత్తి పంపించారు. 4 లారీలో 6 కంటైనర్లు వాడిని పంపించారు. వీళ్ళు అదే ప్రొసీజర్ చేశారండి గెట్అవుట్ అని. పైచు టెండర్లో రేటు
ఎంత రేట్ ఉంది? అతి తక్కువ కాస్టే. ఆ రోజు కూడా ఆ రేట్ కన్నా నేను అబ్నార్మల్ రేట్ ఇస్తే ఒక ఆక్షేపణ, దానికన్నా ఈక్వలెంట్ రేట్ ఇస్తే ఇంకొక ఆక్షేపణ, లేకపోతే సేమ్ రేట్ మెయింటైన్ చేస్తే ఆక్షేపణ. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కూటమి చేస్తుంది. ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఎలా మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. రైట్. నెక్స్ట్ ఆయన ఎజెండాలో నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్న దగ్గర ఏంటంటే, ఇవాళ చంద్రబాబు గారు లేటెస్ట్గా ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళందరితోనూ విత్డ్రా చేయించుకుని నా మీద ఉన్న కేసులు కొట్టి వేయించుకుంటున్నారో అన్నది మార్కెట్లో జరుగుతున్న సిఐడి అధికారుల మీద వాటి మీద చర్చ. ఇది నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఆయన నిన్న లిక్కర్ స్కామ్ని అండ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకటి, నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్ది 3 ఎస్టాబ్లిష్ చేశారు. ఫైబర్ గ్రిడ్లో ఒక కంపెనీ ఏదైతే బ్లాక్ లిస్ట్లో ఉందో స్పాన్ ఆఫ్ నో టైంలో దాన్ని బ్లాక్ లిస్ట్లో తీసి వాళ్ళకే కాంట్రాక్ట్ కట్టబెట్టడం. పైపెచ్చు ఎవరైతే హరిప్రసాద్ గారు, వేమూరి హరిప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద క్రిమినల్ చర్యలకి ముంబై కోర్టులో ప్రొసీడింగ్స్ ఉన్నాయి అతని మీద. అలాంటి వ్యక్తికి క్రెడిబిలిటీ లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేస్తూ 121 కోట్లు ఫ్రాడ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీసే పట్టుకొని చూపించాయి, అవి సీజ్ చేయబడ్డాయి. దాని మీద ఒకటైనప్పుడు రెండోది లిక్కర్ది, ఎక్స్చెక్కర్కి ఏది మన దాన్ని ఏమంటారు లైసెన్స్ ఫీజు రద్దు విషయంలో మన అగ్రిగేట్ 3,500 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కి లాస్ వచ్చింది. మూడోది ఈ లైసెన్స్ ఫీజు రద్దు విషయంలో క్యాబినెట్ నిర్ణయం కాదు, క్యాబినెట్ నిర్ణయం కాని దగ్గర చంద్రబాబు గారు డిస్కషన్స్తో చేసింది అన్నది ఎస్టాబ్లిష్ చేయింది ఏదైతే ఎక్స్చెక్కర్కి రెవెన్యూ లాస్ వచ్చిందో. అండ్ ఫినామినల్గా దాని మీద రేటు పెంచుకొని వాళ్ళు అమ్మిన వ్యాపారం వల్ల బెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత లాస్ అయిందో ఎస్టాబ్లిష్ చేసి అది కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కన్విన్స్ అయ్యి ఆయనకి జైల్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చి బెయిల్, కండిషనల్ బెయిల్స్ ఏమిచ్చారు, ₹1,00,000 పూచీకత్తుతో ఆయనకి, కొల్లు రవీంద్ర గారికి ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే ఈయన ప్రజెంట్ గవర్నమెంట్లో లేరు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఏది ఎక్సైజ్ శాఖను కానీ లేదంటే అధికారులను కానీ, అంచేత ఈయనకి బెయిల్ ఇవ్వచ్చు అని ఇచ్చారు. ఇప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటి? ఆడితో విత్డ్రా చేయించుకోవడం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. పైకి ఈ కేసుకి నాకు సంబంధం లేదంటే ఇన్ఫ్లుయెన్స్కే లీడ్ అవుతుంది కదా. అందుకనే దీన్ని కోర్టు ప్రొసీడింగ్స్లో దీన్ని ఆపుతాం, నిలువరిస్తాం. వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, నేను రేవంత్ రెడ్డి గారు దగ్గర మాటతో డీసీసీ సమీక్షలో అనుకుంటా నేను చూసారా కేటీఆర్కి గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాను. కేటీఆర్ ఈజ్ ద క్యాబినెట్ మినిస్టర్. ఆ రోజు ఒక నిర్ణయం ఆయన చుట్టూ తిరుగుతుంది దగ్గర, మీరు గవర్నర్ గారు పర్మిషన్ తీసుకున్నారు, ఓకే. దీనికన్నా ముందు క్యాబినెట్ నిర్ణయం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకుండా చంద్రబాబు గారి డిస్కషన్స్తో 333 కోట్లు బయటకు ఇచ్చారు ఎవరికి, డిజిటెక్ కోడ్కి. దీన్ని కూడా జిఎస్టీ అథారిటీస్ కానీ ఈడీ కానీ ఐటీ డిపార్ట్మెంట్ కానీ సీజ్ చేసే అసెట్స్. ఇవన్నిటి పరిణామాల్లో ఒక సిబిఐ కనుక ఇదే పనిచేస్తే అందులో బాబోయ్ చంద్రబాబు నాయుడు గారు అని వేరే విధంగా మాట్లాడింది. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి చేసింది కాబట్టి, ఎందుకంటే నిలకడలు ఎంతనో వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అంత పవర్ఫుల్గా పనిచేసిన సిఐడి ఆంధ్రప్రదేశ్ ఇదే సిఐడి వల్ల ఈల్డ్ అవుతుంది అన్నది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇట్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సిఐడి విత్డ్రా చేసుకోవడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మోడ్లో సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అంతా గౌరవ న్యాయస్థానానికి ఇచ్చిన తర్వాత జైలు శిక్షకి వెళ్ళింది. ఇది కంపారిజన్ ప్రజలకు ఇచ్చి చూపించాడు ఆయన. సో దీంతో మొత్తం తేటతెల్లం అయిపోయిందని అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. ఎప్పుడైతే నీకు చెప్తున్నాను రాజకీయ చతురతతో రాజకీయ భాష, పరిభాష రెండు ఉంటాయి. రాజకీయ భాష ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎవాల్యుయేట్ చేస్తూ మాట్లాడుతున్నాడో, వీళ్ళు ట్రాప్లో పడిన విషయం తెలియకుండా వీళ్ళు అవ్వడం, ఓవరాల్గా రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చుట్టూ చేస్తున్న భ్రమలో వీళ్ళుంటూ రాజకీయాలు కాకుండా ట్రాప్లో పడిని చేస్తున్న దాన్ని బ్రహ్మాండంగా చాలా స్మార్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సారాంశం. అందుకే వరలరామ గారు సాయంత్రం సరిగ్గా కూర్చోలేదు, ఆ షర్ట్ ఏంటి అలా మడత పెట్టాడు, చేతులు కట్టుకుంటాడు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే అసలైన సబ్జెక్ట్ మాట్లాడకుండా ఆయన వేసుకున్న బట్టల గురించి, ఆయన కూర్చున్న విధానం గురించి మాట్లాడని అంటారు. అంటే దాని వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవంటారా, ఏమంటారు? లేనప్పుడే కదా. ఎప్పుడైనా ఒక విషయం నేను అదే చెప్పాను, బట్టలు తీసుకెళ్ళి ఉతికినట్టు ఉతికితే జగన్మోహన్ రెడ్డి ఉతికిన దానికి వచ్చే సారాంశం ఎలా ఉంటుందంటే ఇంత కష్టంగానే ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.